హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో చామగడ్డ పులుసు చూపిస్తున్నానండి. తెలంగాణ స్టైల్లో ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ చామగడ్డ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. రోటీ, రైస్ దేంట్లోకైనా కూడా బాగుంటుంది. ఇలా నేను సింపుల్గా చేశానండి. ఇలా చేయండి, మీరు కూడా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది టేస్ట్. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేయండి. మరి ముందుగా ఒక పావు కేజీ చామగడ్డలు తీసుకున్నానండి. నేను ఇక్కడ చిన్న సైజువి తీసుకున్నాను. ఇలా చిన్న సైజువి తీసుకోవడం వల్ల మనం కట్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. అదే మీరు పెద్దవి కనుక తీసుకుంటే కట్ చేయాల్సి వస్తుంది, కొంచెం జిగురుగా వస్తుంది. కాబట్టి ఇలా చూసి తీసుకోండి. నేను ఇక్కడ పావు కేజీ తీసుకున్నాను. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఈ చామగడ్డని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అవి మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ వాటి మునిగే వరకు వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి, 2 విజిల్స్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ అయితే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు అది ఉడికేలోపు నేను ఇక్కడ నిమ్మ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను. కొంచెం స్వీట్గా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మీ దగ్గర పులుపు కనుక ఉంటే కొంచెం తగ్గించి తీసుకోండి. ఇప్పుడు దీన్ని వాటర్తో శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని చింతపండును నానబెట్టి పెట్టేసుకుందాము. ఇలా ఒక 10-15 నిమిషాలు నానబెట్టడం వల్ల చింతపండు గుజ్జు అనేది ఈజీగా వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు చింతపండు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను 2 విజిల్స్ వచ్చి విజిల్ పోయాక చూస్తే చామగడ్డ మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఉడికాక ఇలా పైన పొట్టు తీసేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మనం ఎక్కువ కుక్ చేయలేదు కదా, ఒక 75% 80 వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా పొట్టు తీసేసి అన్నీ బౌల్లోకి తీసేసుకుందాం. నేను ఇక్కడ అన్ని పొట్టు తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా తీసుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనము పులుసు చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి, అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక అది బాగా వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతుల వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఏ పులుసులో అయినా ఫస్ట్ మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతులు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం ఒక 10 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులు వేగుతుంటే మనకు మంచి స్మెల్ వస్తుంది. ఇలా అవి కొంచెం ఫ్రై అయ్యాక 1 కప్పు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేయడం వల్ల తొందరగా ఉడుకుతాయి అన్నమాట ఉల్లిపాయలు. సో అందుకని ఇలా చిన్నగా కట్ చేసుకొని 1 కప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు తొందరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది. బాగా మెత్తగా అవ్వాలండి ఉల్లిపాయ ఈ పులుసులోకి. అలాగే మీరు టమాటా వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చండి దీంట్లో. నేనైతే ఇక్కడ టమాటా వేయట్లేదు, ఓన్లీ చింతపండుతోనే చూపిస్తున్నాను. ఒక టమాటా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు మగ్గ వరకు ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు పడుతుంది. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. దాదాపుగా ఒక 70% వరకు కుక్ అయింది కదా, ఉల్లిపాయ కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఫ్రెష్ది వేసుకుంటే ఈ పులుసులో మంచి టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్. చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఇలా ఆయిల్లో వేసుకున్నామంటే ఆ వాసన అనేది ఉండదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇంకొక నిమిషం పాటు మూత పెట్టేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి కదా, ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఉల్లిపాయ అనేది ఇంకా పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయింది కదా, కావాలంటే మీరు ఇంకొంచెం కూడా మగ్గించుకోవచ్చు. నేనైతే ఇక్కడ అన్ని వేసేసుకుంటున్నాను. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్నాక నెక్స్ట్ 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ 1 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. కారం అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ వేయలేదు, ఓన్లీ స్పైసెస్ మాత్రమే వేసాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్న చామదుంప ఉంది కదా, అది వేసేసుకోవాలి. మనము ఉల్లిపాయలలో వేసాం కదా సాల్ట్, అందుకని ఇక్కడ వేయలేదు. చింతపండు రసం వేసాక సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ చామగడ్డ మొత్తం మసాలా పట్టేలాగా కలిపేసుకొని ఇక్కడ ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల వాటిలోంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అనేది సైడ్కి వచ్చేస్తుంది కదా, ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి.
ఇలా 1 కప్పు వేసుకుంటున్నాను. మీరు కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నాకు 1 కప్పు వేసుకున్నాక ఒకసారి కలిపి చూసేసుకుంటే కొంచెం థిక్‌గా అనిపించింది. కాబట్టి ఇంకొక కప్పు వేసుకుంటున్నాను. జస్ట్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు ఈ చింతపండు రసాన్ని మరగనివ్వాలి. 3 నుంచి 4 నిమిషాలైనా మరగనివ్వాలండి. చింతపండు రసం ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది. కాబట్టి ఒక 3 నిమిషాలైనా మరిగించుకోవాలి. ఇలా మరుగుతుండగా మధ్యలో మూత తీసి ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి కొంచెం పల్చగా ఉంటుంది కదా, మనం వేరే ఏం వేయట్లేదండి. ఓన్లీ 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను. నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఎప్పుడైనా ఈ చింతపండు పులుసును కొంచెం ఎక్కువ లో ఫ్లేమ్లో మరిగించుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే చామగడ్డకి కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా చేయడం వల్ల. చూడండి, ఇప్పుడు దాదాపుగా మనకు రెడీ అయిపోయినట్టే. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది పులుసు. ఇలా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నేను ధనియాల పొడి కూడా స్టార్టింగే వేశాను కదా, ఇక్కడ ఏం వేయని అవసరం లేదండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి వెంటనే సర్వ్ చేయకుండా ఒక 10 నిమిషాల ఆగినాక సర్వ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే గ్రేవీ కూడా చిక్కదనం వస్తుందండి. వెంటనే వేసుకునే దానికంటే ఒక 10-15 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, తినేయాలనిపిస్తుంది కదా. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చూపించిన పద్ధతిలో మీకు కూడా నచ్చుతుంది. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ వల్ల మంచి సపోర్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.